హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సాధన. వెల్కమ్ టు వరల్డ్ ఈజ్ గోల్డ్. మన లేడీస్కి ఎన్ని రకాలైనటువంటి ఆర్నమెంట్స్ ఉన్నా, ఎన్ని రకాల బుట్టాలున్నా అస్సలు తనివి తీరదు కదండి. చూసారా, ఈ బుట్టాలన్నీ కూడాను అన్నీ నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్నవి. క్విల్లింగ్ పేపర్స్ కొన్ని, థ్రెడ్తో చేసినటువంటివి కొన్ని, తర్వాత క్లాత్తో మనం స్టిచ్ చేసుకున్నప్పుడు రిమైనింగ్ క్లాత్స్ ఉంటాయి కదండి, ఆ క్లాత్స్తో చేసుకున్నటువంటి బుట్టాలు కొన్ని. ఇవన్నీ చాలా ఒకప్పుడు చాలా ఫ్యాషన్ ఉండే, ఎప్పుడు ట్రెండ్ అయిపోయింది, ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా? లేదండి, ఒకసారి మనం నేర్చుకున్నామంటే అది ఎప్పుడూ కూడాను మనకి ఏదో ఒక రకంగా యూజ్ అవుతూనే ఉంటుంది. నేనేమనుకుంటానంటే ప్రతీది కూడా మనం నేర్చుకొని వదిలేయాలి. నాకు ఇది రాదు, నేను ఇది చెయ్యలేను అనేది ఉండొద్దు అనేది నా ఒపీనియన్ అండి. నేను ప్రతీదీ అలా నేర్చుకుంటాను, అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకసారి నేర్చుకున్నామనుకోండి, ఈరోజు కాకపోతే ఏదో ఒక రోజు అదైతే యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడాను నేను లేస్కి వచ్చినటువంటి చిన్న కుందన్స్, రిమైనింగ్ కుందన్స్ అవన్నీ పెట్టి చేసినవేనండి. చాలా బాగుంటాయి. నేను మళ్ళీ వీడియోస్లో ఇవి పెట్టుకుంటాను. అయితే వీటిని నేను ఇప్పుడు మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే, వీటిని మార్చేసి ఇంకొక రకంగా నేను కొత్త ఐటెం ప్రిపేర్ చేయబోతున్నాను. దట్స్ వై ఐ యామ్ షోయింగ్ టు యూ. చూసారా, ఇవన్నీ కూడా క్విల్లింగ్ పేపర్తో చేసినటువంటివి. ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ కూడాను థ్రెడ్తో మ్యాచింగ్ కలర్స్, గోల్డ్ కలర్. చూసారా, మన గోల్డ్ దేనికైనా ఉంటుంది. తర్వాత ఇవి క్లాత్తో చేసినటువంటివి, అది గోల్డ్ హుక్ అండి. గోల్డ్ హుక్కి మారుస్తూ ఉంటాను ఇప్పుడు కూడాను. ఇంకా అది గోల్డ్ హుక్ చూడండి. ఇంకా అన్నీ కూడాను క్లాత్, తర్వాత ఇంకా థ్రెడ్తో చేసినటువంటివి. చూడండి, బేబీ పింక్ చాలా బాగుంది కదా, రెడ్, పింక్లో కూడా పింక్ ఇంకా గోల్డ్ షైనింగ్ రెండు కలిసినటువంటి థ్రెడ్తో చేశాను. రెడ్, బ్లాక్ అండ్ గోల్డ్, చాలా వెరైటీస్ ఆ బుట్టాస్ అప్పుడు చేశాము. ఇప్పుడు ఆ బుట్టాస్ని మార్చి మళ్ళీ ఏ రకంగా రీమేక్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. బ్లాక్ బుట్టాలు చాలా బాగుండేది. బ్లాక్ డ్రెస్ కానీ, బ్లాక్ శారీస్ కానీ, బ్లాక్ టాప్స్ కానీ ఏ వేసుకున్నా కూడా అవి చాలా చక్కగా సెట్ అయిపోతాయి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడాను చక్కగా సెట్ అయిపోతాయి. రెడ్ బుట్టాలు విత్ రింగ్స్ చాలా బాగున్నాయి. ఇంక ఇవే కాకుండా నేను ప్రిపేర్ చేసినటువంటి థ్రెడ్ హ్యాంగింగ్స్, తర్వాత చిన్నగా ఏవో బటన్స్ లాంటివి దొరికితే వాటిని కూడా హుక్స్ పెట్టేసి హ్యాంగింగ్స్ లాగా చేసేసాను. చూసారా, అది చిన్న ఏదో బటన్ అలా దొరికితే తీసుకొని హుక్స్ అలాగా పెట్టేసి ఇవి కూడా ఇయర్ రింగ్స్ ప్రిపేర్ చేశాను. మన మ్యాచింగ్ కావాలి అనుకుంటే ఏదో ఒకటి చేసేసుకోవచ్చండి. అలాగా మ్యాచింగ్ మామూలుగా గోల్డ్ అయితే ఏం పెడతాంలేండి, ఊరికే మ్యాచింగ్ దొరకదు కదా. ఇది సిల్క్ థ్రెడ్తో అలా టాసిల్స్ చేసి హ్యాంగింగ్స్, ఇయర్ రింగ్స్ ప్రిపేర్ చేశాను. చాలా బాగుంటాయి మ్యాచింగ్ పెట్టుకుంటే. అది కూడాను చూసారా, చక్కగా ఉన్నాయి. ఇది క్లాత్తో చేసినటువంటి బుట్ట. చూసారా, మంచి కలంకారీ క్లాత్. కలంకారీ డ్రెస్సెస్ వేసుకున్నా, కలంకారీ బ్లౌజెస్ వేసుకున్నా, కలంకారీ శారీస్ కట్టుకున్నా ఇవి చక్కగా మనము పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇది కూడా ఒక రకమైనటువంటి క్లాత్ బుట్టానేనండి. ఇది కూడా మంచి ఎల్లో కలర్, ఎల్లో బ్లాక్ వైట్ మిక్సింగ్తో చేశాను. ఏ డ్రెస్ వేసుకున్నా మంచిగా కాంట్రాస్ట్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే సేమ్ కలర్ మ్యాచింగ్ అయినా పెట్టుకోవచ్చు. ఇవ్వండి నేను రకరకాలుగా చేసుకున్నటువంటి బుట్టాలు. వీటిని మళ్ళీ మార్చేస్తాను, కొత్త వీడియోతో మీ ముందుకు తీసుకొస్తాను వీటిని. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.